వేరే దేశంలో ఉన్న మన ఇండియన్స్ కి ఏదైతే జరగకూడదు అని అనుకుంటామో అవే సిచ్యువేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. విషయం గురించి మాట్లాడుకుంటే నిన్న అంటే జూలై 14 స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర యుఏ దేశానికి లింక్ ఉన్న 2 ఆయిల్ ట్యాంకర్ షిప్స్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అండ్ ఈ అటాక్ వల్ల ఆ షిప్ లో వర్క్ చేసే చాలా మంది ఇండియన్స్ కి ఇంజ్యూరీ అయింది అండ్ ఒక ఇండియన్ సెయిలర్ చనిపోయాడని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ యు నో వాట్, దిస్ ఇస్ ద సెకండ్ టైం దట్ ఈస్ హ్యాపెనింగ్. జూలై 12 రోజు కూడా సేమ్ స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఒక కమర్షియల్ షిప్ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్స్ లో కూడా 10 మంది ఇండియన్స్ కి ఇంజ్యూరీ అయింది అండ్ ఒక పర్సన్ అయితే మిస్సింగ్ ఉన్నారు. ఈ సిచ్యువేషన్ మీద ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ముందే ఆ కమర్షియల్ షిప్ కి వార్నింగ్ ఇచ్చాం దట్ అక్కడ నుంచి వెళ్ళొద్దు అని చెప్పి, అయినా వాళ్ళు వినలేదు, అందుకే మేము అటాక్ చేశామని. సో దీనికి మన భారత్ వాళ్ళు చాలా సీరియస్ గా ఇరాన్ కి సంబంధించిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ని పిలిచి మీరు ఈ అటాక్ చేయడం వల్ల మా ఇండియన్ సెయిలర్ చనిపోయారు అండ్ ఇప్పటి నుంచి ఇలాంటి కమర్షియల్ షిప్స్ మీద అటాక్ చేయడం వెంటనే ఆపేయండి అండ్ మిగతా భారతీయుల సేఫ్టీకి మా గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి మన భారత్ అఫీషియల్ గా వార్నింగ్ అండ్ ఒక ప్రొటెస్ట్ ఇచ్చింది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి దగ్గర 13 మంది ఇండియన్స్ ఇలానే చనిపోవడం జరిగింది అండ్ 3 మిస్సింగ్ కూడా ఉన్నారు. అండ్ మళ్ళీ యూఎస్ఏ వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేశారని చెప్పి న్యూస్లు వస్తున్నాయి. సో దీని గురించి మనం నెక్స్ట్ రీల్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.